హలో ఫ్రెండ్స్, ఎవరైనా ఒక సూపర్ హిట్ సినిమా క్లైమాక్స్ని మిస్ అవుతారా? అస్సలు కదా. మరి మన 1000 చిట్కాల మహాయజ్ఞంలో ఈ క్లైమాక్స్ వీడియోని ఎలా మిస్ అవుతారు? వెల్కమ్ టు ద గ్రాండ్ ఫినాలే ఆఫ్ డిఐడి తెలుగు. ఈరోజు మనం ఆఖరి భాగం అంటే 901 నుండి 1000 చిట్కాలను చూడబోతున్నాం. ఇప్పటిదాకా మీరు చూసిన 900 చిట్కాలు ఒక ఎత్తైతే, ఈ వీడియోలో నేను చెప్పబోయే లైఫ్ చేంజింగ్ గోల్డెన్ రూల్స్ మరొక ఎత్తు. ఈ ఒక్క వీడియో మీ ఆలోచన విధానాన్నే మార్చేస్తుంది. ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకండి. ద హిస్టారిక్ ఎపిసోడ్ స్టార్ట్స్ నౌ. రుచికరమైన వంట రహస్యాలు, గోల్డెన్ కుకింగ్ సీక్రెట్స్. పన్నీర్ బటర్ మసాలాలో కొద్దిగా జీడిపప్పు పేస్ట్ వేస్తే హోటల్ గ్రేవీలాంటి చిక్కదనం రుచి వస్తుంది. బిర్యానీ ఆకులను డబ్బా అడుగున వేసి బియ్యం నిల్వ చేస్తే పురుగుపట్టదు. క్యాలీఫ్లవర్ వండే ముందు పసుపు, ఉప్పు వేసిన వేడినీటిలో 10 నిమిషాలు ఉంచితే కంటికి కనిపించని పురుగులు పోతాయి. పెసరట్టు పిండిలో కొద్దిగా అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర కలిపి రుబ్బితే అద్భుతమైన రుచి వస్తుంది. మిగిలిపోయిన బ్రెడ్ స్లైస్లను ఎండబెట్టి పొడిచేసి బ్రెడ్ క్రమ్స్గా కట్లెట్స్ లేదా ఫ్రైస్కి వాడుకోవచ్చు. మాంసం త్వరగా ఉడకాలంటే ఉడికించే నీటిలో ఒక చిన్న పచ్చి బొప్పాయి ముక్క వెయ్యాలి. వెల్లుల్లి తొక్కలు సులభంగా రావాలంటే వాటిని 10 నిమిషాలు గోరువెచ్చని నీటిలో నానబెట్టాలి. చపాతీలు మృదువుగా ఉండాలంటే పిండి కలిపేటప్పుడు నీళ్లకు బదులు కొద్దిగా పాలు వాడాలి. కేక్ బేక్ చేసేటప్పుడు ట్రేకి వెన్న రాసి కొద్దిగా మైదా చల్లితే కేక్ అంటుకోకుండా ఈజీగా బయటకు వస్తుంది. గరం మసాలా ఘాటుగా ఉండాలంటే ఇంట్లోనే దాల్చిన చెక్క, లవంగాలు, యాలకలు దోరగా వేయించి పొడి చేసుకోవాలి. టమోటాలు కూరలో త్వరగా ఉడకాలంటే అవి వేయగానే కొద్దిగా ఉప్పు చల్లితే త్వరగా ఉడుకుతాయి. పాలకూర పప్పు చేసేటప్పుడు చివర్లో కొద్దిగా నెయ్యి, వెల్లుల్లి తాలింపు వేస్తే రుచి రెట్టింపవుతుంది. ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే నూనెలో చిటికెడు పంచదార లేదా ఉప్పు వెయ్యాలి. అప్పడాలు నూనె పీల్చకుండా కరకర్లాడాలంటే నూనె బాగా వేడెక్కిన తర్వాతే వేయించాలి. నిమ్మకాయ ఊరగాయ పాడవకుండా ఉండాలంటే అందులో తడిస్పూను ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు. వంటలో కారం ఎక్కువైతే కొద్దిగా నిమ్మరసం లేదా నెయ్యి వేస్తే కారం బ్యాలెన్స్ అవుతుంది. ఆకుకూరలు ఫ్రిడ్జ్లో పెట్టే ముందు కడగకూడదు, వండే ముందే కడగాలి, లేదంటే త్వరగా కుళ్ళిపోతాయి. నెయ్యి కాచేటప్పుడు చివర్లో ఒక తమలపాకు వేస్తే నెయ్యి ఎక్కువ కాలం సువాసన వస్తుంది. వడలపిండి పల్చబడితే కొద్దిగా బియ్యం పిండి లేదా ఉప్మారవ్వ కలిపితే వడలు షేప్ బాగా వస్తాయి. మిరపకాయ బజ్జీలు వేసే ముందు మిరపకాయల్లో కొద్దిగా వాము, ఉప్పు దట్టించి వేస్తే గ్యాస్ ట్రబుల్ రాదు. ఇడ్లీ పాత్రలో అడుగున ఒక తమలపాకు వేసి నీరు మరిగిస్తే ఇడ్లీలు మంచి సువాసనతో వస్తాయి. పులిహోర అన్నం పొడిపొడిగా ఉండాలంటే అన్నం ఉడికేటప్పుడే కొద్దిగా నూనె వేస్తే పొడిపొడిగా ఉంటుంది. సాంబార్ పొడిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెలల తరబడి దాని సువాసన పోకుండా ఫ్రెష్గా ఉంటుంది. పచ్చిమిర్చి పేస్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు కొద్దిగా నూనె, ఉప్పు వేస్తే రంగు మారదు, పాడవదు. కందిపప్పు ఉడికించేటప్పుడు కుక్కర్ మూతకి లోపలివైపున కొద్దిగా నూనె రాస్తే పప్పు పొంగి బయటకు రాదు. ఇంటి నిర్వహణ, శుభ్రత. అల్టిమేట్ కిచెన్ అండ్ హోమ్ ఆర్గనైజేషన్. వంటగది సింక్ తలతడలాడాలంటే వెనిగర్ మరియు బేకింగ్ సోడాతో స్క్రబ్ చేయాలి. అద్దాలు మచ్చల్లేకుండా మెరవాలంటే న్యూస్ పేపర్పై కొద్దిగా వెనిగర్ నీళ్లు చల్లి తొడవాలి. మిక్సీ జార్ వాసన పోవాలంటే ఒక నిమ్మకాయ చెక్క, కొద్దిగా ఉప్పు వేసి ఒక్కసారి గ్రైండ్ చేయాలి. ఫ్రిడ్జ్ డోర్ రబ్బర్ గ్యాస్కెట్ మురికిగా ఉంటే పాత టూత్బ్రష్కు పేస్ట్ రాసి రుద్దితే మురికిపోతుంది. వాషింగ్ మిషీన్ లోపల వాసన వస్తుంటే 1 కప్పు వెనిగర్ వేసి టబ్ క్లీన్ మోడ్ ఆన్ చేయాలి. స్విచ్ బోర్డులు శుభ్రం చేయడానికి నెయిల్ పాలిష్ రిమూవర్ వాడచ్చు. మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి చేయాలి. సోఫాపై పెంపుడు జంతువుల వెంట్రుకలు ఉంటే రబ్బర్ గ్లౌజ్ వేసుకుని రుద్దితే సులభంగా వచ్చేస్తాయి. కొత్త చీపురు ఎక్కువ కాలం మన్నాలంటే వెనుక భాగానికి పాత సాక్స్ తొడిగి రబ్బర్ బ్యాండ్ వెయ్యాలి. చెత్తబుట్ట అడుగున పాత న్యూస్ పేపర్ వేస్తే తడి అంటుకోదు, దుర్వాసన రాదు. బట్టల క్యాబినెట్లో ఖాళీ అగ్గిపెట్టెలో కొన్ని నాఫ్థలిన్ బాల్స్ పెట్టి ఉంచితే బట్టలకు పురుగులు పట్టవు. గ్యాస్ స్టవ్ బర్నర్స్ బ్లాక్ అయితే ఈనో మరియు నిమ్మరసం కలిపిన నీటిలో రాత్రంతా నానబెట్టాలి. బాత్రూమ్ టైల్స్ మధ్య మురికిపోవాలంటే బ్లీచింగ్ పౌడర్ చల్లి గంట తర్వాత బ్రష్తో కడగాలి. స్టీల్ వాటర్ బాటిల్స్ వాసన పోవాలంటే వేడినీళ్లు 2 చెంచాల ఉప్పు వేసి బాగా షేక్ చేయాలి. కత్తెర పదును తగ్గితే దానితో ఉప్పుజాడిలోని రాళ్ల ఉప్పును కొన్నిసార్లు కత్తిరించే ప్రయత్నం చేస్తే సరిపోతుంది. శాన్ రెక్కలు క్లీన్ చేసేటప్పుడు పాత దిండు కవర్ తొడిగి లాగితే దుమ్ము కింద పడదు. కార్పెట్పై మరకలు పడితే క్లబ్ సోడా చల్లి కాటన్ గుడ్డతో తొడవాలి. తలుపుల కీళ్లు కిర్రని శబ్దం వస్తుంటే కొద్దిగా కొబ్బరి నూనె డ్రాప్స్ వెయ్యాలి. కూరగాయలు కత్తిరించే చెక్కపీట చాపింగ్ బోర్డు వాసన పోవాలంటే నిమ్మకాయ సగభాగంతో ఉప్పు అద్ది రుద్దాలి. వర్షంలో బూట్లు తడిస్తే లోపల న్యూస్ పేపర్ ఉండలు చేసి పెడితే తేమ పీల్చుకుని త్వరగా ఆరిపోతాయి. ఇంట్లో ఎలుకలు రాకుండా ఉండాలంటే అవి తిరిగే చోట పెప్పర్మెంట్ ఆయిల్ దూదికి రాసి పెట్టాలి.
గాజు సామాన్లు పగిలితే కంటికి కనిపించని చిన్న ముక్కలు ఏరడానికి బ్రెడ్ స్లైస్ అద్దివాడితే సరిపోతుంది. ఇస్త్రీ పెట్టే అడుగున జిడ్డు ఉంటే వేడిగా ఉన్నప్పుడు ఉప్పు చల్లిన పేపర్పై రుద్దితే సరిపోతుంది. ఇంట్లో సిల్వర్ వస్తువులు అంటే వెండి నల్లబడితే టూత్పేస్ట్తో మెల్లగా రుద్దితే కడిగితే కొత్తవాటిలా మెరుస్తాయి. బాత్రూం అద్దంపై ఆవిరి పట్టకుండా ఉండాలంటే ముందుగానే షేవింగ్ క్రీం రాసి పొడి కాగితంతో తుడిచేయాలి. వాడని సూట్ కేసుల్లో పాత సబ్బు ముక్కలు లేదా కాఫీ గింజలు వేసి పెడితే ఎంతకాలమైనా బూజువాసన రాదు. ఆరోగ్యం, అందం, ఆయుర్వేదం. ఉదయం పరగడుపున నానబెట్టిన బాదం, వాల్నట్స్ తింటే మెదడు చురుగ్గా పనిచేసి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. దంతాలు తెల్లగా మెరవాలంటే వారానికి ఒకసారి వంటసోడా నిమ్మరసం కలిగి బ్రష్ చేయాలి. కళ్ల కింద డార్క్ సర్కిల్స్ తగ్గాలంటే కీరదోసకాయ రసం లేదా బంగాళదుంప రసం రాసుకోవాలి. జీర్ణశక్తి మెరుగుపడాలంటే భోజనం తర్వాత ఒక స్పూను సోంపు నెమ్మదిగా నమిలి తినాలి. జుట్టు ఒత్తుగా పెరగాలంటే మందార ఆకులు, పూలు, కొబ్బరి నూనెలో మరిగించి తలకు రాయాలి. వడదెబ్బ తగలకుండా ఉండాలంటే వేసవిలో ఇంట్లోనుంచి బయటకు వెళ్లే ముందు మజ్జిగ త్రాగాలి. పెదాలు పగలకుండా ఉండాలంటే రాత్రి పడుకునే ముందు బొడ్డులో 2 చుక్కల ఆవనూనె లేదా కొబ్బరి నూనె వెయ్యాలి. గొంతు నొప్పిగా ఉంటే గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు, మిరియాల పొడి వేసుకుని తాగాలి. చుండ్రు తగ్గాలంటే తలస్నానానికి అరగంట ముందు పుల్లటి పెరుగు తలకు పట్టించాలి. బరువు తగ్గాలనుకునేవారు అన్నం తగ్గించి రాగి సంగటి లేదా జొన్న రొట్టెలు అలవాటు చేసుకోవాలి. కీళ్ల నొప్పుల నుండి ఉపశమనానికి నువ్వుల నూనెను కొద్దిగా వేడిచేసి మసాజ్ చేయాలి. నిద్రలేమి సమస్య ఉంటే రాత్రి పడుకునే ముందు పాదాల అరికాళ్లకు కొబ్బరి నూనెతో మర్దన చేసుకోవాలి. రోగనిరోధక శక్తి పెరగాలంటే ఉదయం కప్పు గ్రీన్ టీలో కొద్దిగా తేనె, నిమ్మరసం కలుపుకొని తాగాలి. ముఖంపై మొటిమలు తగ్గాలంటే వేపాకు పేస్ట్ లేదా ముల్తానీ మట్టి ప్యాక్ వేసుకోవాలి. డీహైడ్రేషన్ రాకుండా ఉండాలంటే రోజుకి కనీసం 3-4 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలి. దగ్గు ఎక్కువగా ఉంటే తమలపాకులో చిన్న అల్లం ముక్క, లవంగం పెట్టి నమలాలి. రక్తహీనత తగ్గాలంటే బీట్రూట్, క్యారెట్, టమోటా కలిపిన జ్యూసు రోజూ తాగాలి. కడుపులో ఉబ్బరం తగ్గాలంటే వాము, బ్లాక్ సాల్ట్ కలిపి నమిలి వేడినీరు త్రాగాలి. అరికాళ్ల మంటలు తగ్గాలంటే గోరింటాకు పెట్టుకోవడం లేదా రాత్రిపూట కొబ్బరి నూనె రాయడం మంచిది. జలుబుగా ఉంటే పడుకునే ముందు పసుపు లేదా విక్స్ వేసిన నీటితో ఆవిరి పట్టడం వల్ల శ్వాసనాళాలు శుభ్రపడతాయి. చర్మం మృదువుగా ఉండాలంటే స్నానానికి సబ్బుకు బదులు సున్నిపిండి వాడటం ఉత్తమం. కంటిచూపు తగ్గిపోకుండా ఉండాలంటే మొబైల్ సిస్టమ్ వాడేటప్పుడు ప్రతి 20 నిమిషాలకు కళ్లను కాసేపు మూసుకొని విశ్రాంతినివ్వాలి. తలనొప్పి వస్తే నుదుటిపై పుదీనా రసం రాసుకుంటే చల్లగా ఉండి వెంటనే తగ్గుతుంది. థైరాయిడ్ సమస్య ఉన్నవారు ధనియాలు రాత్రి నానబెట్టి ఉదయం ఆ నీటిని మరిగించి త్రాగడం మంచిది. నోటి దుర్వాసన పోవాలంటే ఉదయం లేవగానే నువ్వుల నూనెతో ఆయిల్ పులింగ్ చెయ్యాలి. జీవితాన్ని మార్చే గోల్డెన్ రూల్స్ అండ్ లైఫ్ హ్యాక్స్. పొదుపు సూత్రం. ప్రతి నెలా శాలరీ రాగానే ముందుగా కొంత శాతం సేవింగ్స్ పక్కన పెట్టాకే మిగతా ఖర్చులు ప్లాన్ చేసుకోవాలి. డాక్యుమెంట్ సేఫ్టీ. ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఆధార్, పాన్ కార్డ్ ఒరిజినల్స్తో పాటు ఎల్లప్పుడూ ఒక సెట్ జిరాక్స్, ఫోన్లో డిజిటల్ కాపీ ఉంచుకోవాలి. ఎమర్జెన్సీ ఫండ్. ఇంట్లో అత్యవసర వైద్య ఖర్చుల కోసం కొద్దిగా నగదు ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి. సైబర్ సురక్ష. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఆన్లైన్ లింక్లు, ఓటీపీలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ షేర్ చేయకూడదు. ఫస్ట్ ఎయిడ్. ఇంట్లో మెడికల్ కిట్లో ఎప్పుడూ పారాసిటమాల్, బ్యాండేజ్, డెట్టాల్, ఎసిడిటీ మందులు ఖచ్చితంగా ఉండాలి. భద్రత. ప్రయాణాలకు లేదా ఊరు వెళ్లే ముందు ఇంట్లోని గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ ఆఫ్లో ఉందో లేదో 2 సార్లు చెక్ చేసుకోవాలి. పాస్వర్డ్స్. మొబైల్ పాస్వర్డ్స్ లేదా బ్యాంక్ పిన్స్ ఎప్పుడూ పుట్టిన తేదీలు కాకుండా స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. పాజిటివ్ ఎనర్జీ. నెలకొకసారి పాత బట్టలు, వాడని వస్తువులు ఇంట్లో తీసేస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. సూర్యరశ్మి. రోజూ ఉదయం 10 నిమిషాలు ఎండ శరీరానికి తగిలేలా చూసుకుంటే విటమిన్ డి లోపం రాదు, డిప్రెషన్ తగ్గుతుంది. భోజన నియమం. భోజనం చేసేటప్పుడు టీవీ, మొబైల్ చూడకుండా ఆహారంపైనే ధ్యాస పెట్టి తింటే ఒంటికి వంట పడుతుంది. కుటుంబ సమయం. వారానికి ఒక్కసారైనా డిజిటల్ డీటాక్స్ అంటే మొబైల్కి దూరం పాటించి కుటుంబంతో గడపడం మానసిక ప్రశాంతతని ఇస్తుంది. కోపం నియంత్రణ. కోపం వచ్చినప్పుడు మాట్లాడే ముందు 1 నుంచి 10 వరకు అంకెలు మనసులో లెక్కపెడితే అనవసరపు మాటలు జారకుండా ఉంటారు. సహనం. ఎదుటివారిని విమర్శించే ముందు ఒక్క క్షణం వారి స్థానంలో నిలబడి ఆలోచిస్తే సగం గొడవలు అక్కడే తీరిపోతాయి. కృతజ్ఞత. పడుకునే ముందు ఆ రోజు జరిగిన మంచి విషయాలను తలుచుకొని భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకొని నిద్రపోతే ఉదయం ఉత్సాహంగా లేస్తారు. డబ్బు వ్యవహారాలు. ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు ఎంత క్లోజ్ అయినా సరే మాటల కంటే కాగితం మీద రాసుకోవడం బంధాలను నిలబెడుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. 30 ఏళ్లు దాటినవారు సంవత్సరానికి ఒకసారి పూర్తి బాడీ హెల్త్ చెకప్ చేయించుకోవడం అత్యవసరం. ప్రకృతి ప్రేమ. మొక్కలు పెంచడం అలవాటు చేసుకోండి. ఇంట్లో పచ్చదనముంటే మనసులోని ఒత్తిడి వాటంతటా అవే మాయమవుతాయి. దానధర్మం. మీరు సంపాదించేదాంట్లో కనీసం 1% పేదలకు, ఆకలితో ఉన్నవారికి దానం చెయ్యండి. ఆ పుణ్యం మిమ్మల్ని ఎప్పటికీ కాపాడుతుంది. బంధాలు. వాదనలు గెలవడం కంటే బంధాలు నిలబెట్టుకోవడం ముఖ్యమని గుర్తించిన రోజే జీవితంలో నిజమైన మెచ్యూరిటీ వచ్చినట్లు.
క్షమాగుణం. పగ, ప్రతీకారం మనల్ని మనం కాల్చుకునే నిప్పులాంటివి. క్షమించడం నేర్చుకుంటే మనసు ఎంత తేలికవుతుందో మీరే గమనిస్తారు. ఈ క్షణం. గతం గురించి బాధపడుతూ, భవిష్యత్తు గురించి భయపడుతూ ప్రస్తుతాన్ని పాడు చేసుకోకండి. ఈ క్షణంలో జీవించడం నేర్చుకోండి. సంస్కారం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం, తల్లిదండ్రులను గౌరవించడం మీరు పిల్లలకు ఇచ్చే అతిపెద్ద ఆస్తి. ఫెయిల్యూర్స్. మన పనులు ఎప్పుడూ 100% పర్ఫెక్ట్గా ఉండవు. అపజయాల నుండి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగడమే జీవితం. ఆత్మవిశ్వాసం. మిమ్మల్ని మీరు ఎవరితోనూ పోల్చుకోకండి. మీ ప్రయాణం మీది. మీపై మీకు నమ్మకం ఉన్నంతకాలం మీరు విజేతలే. ద గ్రాండ్ ఫినాలే. ఎల్లప్పుడూ మీ ముఖంపై చిరునవ్వు ఉంచుకోండి. ఆ చిరునవ్వు మీ ఒక్కరిదే కాదు, మిమ్మల్ని చూసే 10 మందిలోనూ పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది. జీవితం చాలా చిన్నది. సంతోషంగా జీవించండి, నలుగురిని సంతోషపెట్టండి. సాధించాం ఫ్రెండ్స్. వంటగది చిట్కాతో మొదలైన మన ప్రయాణం ఈరోజు జీవిత సత్యాలతో ముగిసింది. 1000 అద్భుతమైన చిట్కాల మహాయజ్ఞం దిగ్విజయంగా పూర్తయింది. ఈ ప్రయాణంలో నన్ను నమ్మి నాతో పాటు నడిచిన మన 50,000 పైచిలకు DID తెలుగు కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ 1000 చిట్కాలు మీ ఇంట్లో ఒక విజ్ఞాన సర్వస్వం, ఎన్సైక్లోపీడియాలాగా ఉండిపోతాయి. ఈ వీడియోలోని గోల్డెన్ రూల్స్ మీకు నచ్చితే, ఈ ప్రయాణంలో నా కష్టం మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. త్వరలో మనం 100 లక్ష అంటే 100K మైలురాయిని చేరుకోవాలి.